వాడాల ఇంద్రం మిల్లులు ఉన్నాయా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా, లేవు కేంద్రం నుంచి కట్టించే ఇల్లు ఉన్నాయా అని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి అని కోరుకుంటూ, రేపు ఇల్లులు కట్టించేది అప్పట్లో ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ ఇల్లుల కింద కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కూడా మళ్ళీ ఇల్లులు కట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను తెలియజేస్తూ, రేపు జరగబోయే బహిరంగ సభ 30 తారీఖు అందరూ భాగస్వాములై సభను విజయవంతం చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మొత్తం మీరు చూస్తున్నారు, గత వారం రోజుల ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ రకంగా బీజేపీ నాయకులు సభలో మాట్లాడుతున్నారో దానికి అదే నిదర్శనం. కులాల పేరుపైన, మతాల పేరుపైన ఓట్లు అడిగే పరిస్థితులకి బీజేపీ ముందు నుంచి కుట్ర చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయాక మరింత లోతుకు పోయి హిందూ ముస్లింల పైన డివైడ్ చేసి మరీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ప్రజలు చైతన్యవంతులైనరు, ఈసారి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా రేపు రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ కేంద్రంలో జెండా ఎగిరేస్తుంది. మా రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానమంత్రి చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్న 17 సెగ్మెంట్లలో ఖచ్చితంగా మా సర్వేల ప్రకారం 12 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీకి రాబోతుందని మా సర్వేలు ఉన్నాయి. సో అన్ని విధాలుగా ఎలక్షన్లో మేము కష్టపడి మా క్యాడర్ అందరూ, నాయకులు, క్యాడర్లు అందరూ డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు, రేపు రాబోయే ఇంద్రం మిల్లులో కానివ్వండి, రైతు రుణమాఫీ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా మహాలక్ష్మి పథకం కింద అది 2500 రూపాయలు ఏదైతే మేము హామీ ఇచ్చినామో అవన్నీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొక్కసారి నేను తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య కారణం ఏంటంటే, మే 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ల భాగంగా హుజరాబాద్ నియోజకవర్గంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 30వ తారీఖున మధ్యాహ్నం 2ంటికి జమ్మికుంట కాలేజ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. వారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు, 7 నియోజకవర్గాల సంబంధించిన 4 ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, రాష్ట్రాల నాయకులు, జిల్లా నుంచి నాయకులు అందరూ భారీ ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. దాని సందర్భంగా ఇవాళనే జమ్మికుంట గ్రౌండ్లో మేము అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకొని వచ్చాం. అన్ని వసతులు ఎండలో దృష్టిలో పెట్టుకొని కావాల్సిన అరేంజ్మెంట్స్ భారీ ఎత్తున మేము అన్నీ ప్రిపేర్ అవ్వడం జరిగింది. మా నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళని మేము కోరుకుంటూ, అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కాకుండా హుస్నాబాద్ నియోజకవర్గం, మానకొండూరు నియోజకవర్గాల నుంచి కూడా మనకు ప్రజలు, అక్కడి నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు, ఎందుకంటే ఇది మొదటి బహిరంగ సభ ఏది మన కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో కాబట్టి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిలో నేను కోరుకుంటున్నాను. కారు షెడ్డుకు పోయే సమయం వచ్చింది. ప్రజలు అర్థమైంది, ఓటేసినా టీఆర్ఎస్ ఓటేసినా మురికి కవర్ వేసినట్టు. ఎందుకు ఏం లాభం? రాష్ట్రంలో లేరు, ప్రజలు వద్దనుకున్నారు. కేంద్రంలో పోయి మనకి ఎటువంటి పనులు చేస్తారు? ఏమన్నా మనకి డెవలప్మెంట్ తీసుకొస్తారా? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. మీరు ఇప్పుడు పోటీ జరిగేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే. ఖచ్చితంగా రేపు జూన్ 3వ తారీఖు
రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అక్కడ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొకసారి నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. 2009 నుంచి 2014 వరకు ఇక్కడున్న ఎంపీ గారు పొన్నం ప్రభాకర్ గారు చేసిన అభివృద్ధే ఇంకా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఏదైతే కరీంనగర్లో పాస్పోర్ట్ ఆఫీస్ అయితే కానివ్వండి, ఏదైతే నవోదయ స్కూళ్ళు మన కేంద్రం నుంచి స్కూళ్ళు తీసుకొచ్చుడు కానివ్వండి, మన హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో 100 బోర్లు వేయించింది పొన్నం ప్రభాకర్ గారు. తీసుకొచ్చి ఇక్కడ జమ్మికుంట రైల్వే స్టేషన్, మోడల్ రైల్వే స్టేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు పొన్నం ప్రభాకర్ ఎంపీ ఉన్నప్పుడు. ఇట్లా ఏ ఒక్కటైనా మీరు కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్కి ఏమైనా చేసిండ్రా అని ఒక్కసారి నేను అడుగుతున్నా. ఏం చేసిందో చెప్పి రేపు ఓట్లు అడగాలని బండి సంజయ్ గారికి నేను కోరుకుంటున్నాను. ఎలక్షన్ల ముందు మాట ఇచ్చిందో 6 గ్యారెంటీలు, 48 గంటల లోపే బస్సు మహిళలకి ఫ్రీగా ఇచ్చుడు జరిగింది. 100 రోజుల లోపే 4 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల లోపల చూపెట్టినాం. అది 200 ఉచిత యూనిట్లు కానివ్వండి, 500 రూపాయలకి సిలిండరే కానివ్వండి, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చిన మాట ఎట్లయితే తెలంగాణ ఇస్తా అని చెప్పి మాట నిలబెట్టుకుందో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, అదేవిధంగా 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొకసారి మీ అందరినీ నేను తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ రైతులకు ఇచ్చి తీరుతామని ఏదైతే చెప్పిండ్రో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు తెలుసు మీకు. మాటిస్తే తప్పని మనిషి మన రేవంత్ అన్న. ఖచ్చితంగా 15 ఆగస్టు లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకదాటిపైన చేసి చూపిస్తామని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఇంకా ఇతర పార్టీ వాళ్ళు